ఎన్టీఆర్ బుల్లితెర మీద చేస్తున్న ప్రయోగం బిగ్ బాస్. స్టార్ హీరోలు ఫేడ్ అవుట్ అయితే కానీ స్మాల్ స్క్రీన్ పై ఆధారపడతారన్న నానుడి చెరిపేస్తూ కొత్త సంచలనానికి తెరలేపాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక నాగార్జున, చిరంజీవి బాటలో నడుస్తూ స్టార్ మాలో బిగ్ బాస్ షోకి అంతా సిద్ధమయ్యారు. దీనికోసం తారక్ బాగానే ముట్ట చెప్పారని టాక్. అయితే ప్రోగ్రాం కోసం చిన్న చితక ఆర్టిస్టులను పెడితే క్లిక్ అవ్వదని పెద్దవారికి గాలం వేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పోసాని కృష్ణమురళి ఈ షోలో ఉంటున్నాడని, అందుకు గాను దాదాపు 2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అన్నారు. ఈ వార్తల్లో నిజమేంటని ఆడియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయగా అసలు విషయం వారికి షాక్ ఇచ్చింది. అసలు పోసాని ఇంకా బిగ్ బాస్ కు ఓకే చెప్పనే లేదట. అడిగిన రెమ్యునరేషన్ బేరాలాడటంతో పోసాని కాదనేశాడని టాక్. అయితే ఈ కారణం అంటే బాగోదని, అసలు తనని బిగ్ బాస్ కు సంబంధించిన వారు ఎవరూ కలవనే లేదని చెబుతున్నాడట. మరి ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటనేవి తేలాల్సి ఉంది. ఇక మరో పక్క షో చేయడానికి ముందే ఇంత రచ్చ చేస్తే షో చేస్తూ ఇంకెన్ని పుకార్లు పుట్టిస్తారో అని పోసాని బిగ్ బాస్ పట్ల అంత ఇంట్రెస్ట్ గా లేడని అంటున్నారు. మరి రచయిత, దర్శకుడు, సపోర్టింగ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి బిగ్ బాస్ లో ఉంటున్నాడు అనగానే ప్రోగ్రామ్ మీద కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు కేవలం భారం మొత్తం తారక్ మీద ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.